జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ పైన మన భారతదేశం అదిరిపోయేటటువంటి ఒక బ్యాన్ అయితే విధించింది సరే ఇందుకు ఆ బ్యాన్ ఏంటి దాని పరిస్థితి ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పెహల్గాం దాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ను అన్ని విధాలుగా మన భారతదేశం ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలోనే పాకిస్తాన్కు సంబంధించిన ప్రతి విషయం పైన బ్యాన్ అయితే విధిస్తుంది పాకిస్తాన్ అలాగే భారతదేశాల మధ్య ఉన్నటువంటి అన్ని వ్యాపార వాణిజ్య సంబంధాలను భారత్ ఏకపక్షంగా కట్ చేసి పారేసింది అంతేకాకుండా ఈ పాకిస్తాను పరోక్షంగా సిగ్గు లజ్జ లేకుండా భారత్తో నిర్వహిస్తున్నటువంటి వాణిజ్యాన్ని కూడా భారత్ అయితే నిలుపుదల చేసింది అది ఎలా కూడా చెప్తా అంటే పాకిస్తాను దుబాయ్ కేంద్రంగా భారత్తో సాగిస్తున్నటువంటి ఎగుమతి మరియు దిగుమతులను భారత్ అయితే నిలిపేసిందనమాట అంటే డైరెక్ట్గా చేస్తే వీలు కుదరదని చెప్పేసి ఈ దుబాయ్లో కొంతమంది వాళ్ళ ఏజెంట్లను బ్రోకర్లో పెట్టుకొని ఏదో దుబాయ్కి ఎగుమతులు దిగుమతులు అన్నట్టుగా ఏది నాటకాలు చేసి ఇది దుబాయ్కి పోతే దుబాయ్ నుంచి వాళ్ళకి పోతాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారు పాకిస్తాన్ నుంచి దుబాయ్కి పంపిస్తే దుబాయ్ నుంచి ఇక్కడికి పంపిస్తారు ఆ విధంగా అంటే అతి తెలివితేటలు మెట్తో కొట్టినట్టు ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు ఇక ఆ తర్వాత ఈ పాకిస్తాన్ సెలబ్రిటీలు పాకిస్తాన్ క్రికెటర్ల యూట్యూబ్ ఛానల్స్ పైన అదేవిధంగా ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఖాతాలపైన భారత్ అయితే బ్యాన్ విధించింది అంతేకాకుండా భారతదేశం పైన ఉన్నవి లేనివి ప్రచారం చేస్తున్నటువంటి పాకిస్తానీ మీడియా ఛానల్స్ను అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ను భారత ప్రభుత్వం అయితే పూర్తిగా బ్యాన్ చేసి పారేసింది ఇక్కడే ఒక ట్విస్ట్ ఒకటి ఉన్నది అదేందయ్యా అంటే పాకిస్తాన్ జాతీయ మీడియా ఛానల్స్కు పాకిస్తాన్లో కంటే భారత్లో విపరీతంగా అభిమానులు ఉన్నారంట మీకు తెలియదు ఏమన్నా చెప్పండి ఏడబట్టినా కూడా కాదురా మీది ఏ దేశం మీది సరే మీకు ఏ దేశం అంటే ఇష్టం అంటే మాకు పాకిస్తాన్ అంటే ఇష్టం అంటారు పాకిస్తాన్కి జిందాబాలు కొడతారు వాళ్ళ ఏమైనా జెండాలు పాడు మొన్న ఈ మధ్య అంతా ఇది చేశారు ఏది పాకిస్తాన్ జెండాలు రోడ్ల మీద పెట్టడం చెప్పుకాలతో తొక్కడం లేకపోతే బండ్లు దాని మీద బానిస్తామంటే వాళ్ళకి అట్టే పాపం రక్తం అంతా ఉడికిపోయింది ఏది ప్రేమ తల్లి ప్రేమ అదేం ఊరికే పోతుంది అదే ఏది మా దేశం కదా అది మీ ఎంతైనా కూడా మా మూలాలన్నీ ఆ దేశంలోనే ఉన్నాయి అన్నట్టుగా అంటే మా పుట్టకు కారణం వాళ్ళే కదా మా జెండాను దొక్కితే మాకు బాధ వచ్చారు కదా అన్నట్టు జెండాలు ఏరుకొని ఎత్తుకొని పోయినారు అంత మాత్రం మన జాతీయ జెండాను ఎవరైనా అవమానించారనుకో ఈ పక్కన జరుపుకొని నవ్వుకుంటూ ఉంటారు ఎంత దారుణం అంటే జై హింద్ అనలేరు భారత మాతాకి జై అనలేరు అంత మాత్రం పాకిస్తాన్కి జిందాబాదులు కొడతారు ఒక పాకిస్తాన్కి ఏంది పాలస్తీనాకు కూడా జిందాబాదులు కొడతారు అటు సంకర్ జాతి అంతా కూడా మన దేశంలో పుష్కలంగా ఉన్నది ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఈ పాకిస్తాన్ మీడియా ఛానల్స్ ద్వారా ప్రసారం అయ్యేటటువంటి ఈ వార్తలు కావచ్చు అవన్నీ వీళ్ళు ఏగబడి మరీ చూస్తారు అది దరిద్రం అంటే ఎట్టున్నదంటే మన చుట్టూరానే ఉండాలి ఈ దిక్కుమాలిన పాకిస్తాన్ మీడియా ఛానల్స్కు ఇతర యూట్యూబ్ ఛానల్స్కు భారత్లోనే ఎక్కువగా ప్రేక్షకులు ఉండారంట అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ను పాకిస్తాన్కు చెందినటువంటి యూట్యూబ్ ఛానల్స్ను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఇక ఈ పాకిస్తాన్ మీడియాకు అలాగే పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ చూసేవాళ్ళు లేక చుక్కలు కనపడుతున్నాయంట ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరొక నిర్ణయం అయితే తీసుకునింది అది ఏదయ్యా అంటే మన దేశంలో ఉన్నటువంటి జాతీయ ఛానల్స్ అంటే ఇంగ్లీష్లో కావచ్చు లేకపోతే హిందీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా నేషనల్ మీడియా వీళ్ళు ప్రతిరోజు కూడా 3 నుంచి 4 డిబేట్ల దాకా నిర్వహిస్తున్నారు ఈ పెహల్గాంలో దాడులు జరిగినప్పటి నుంచి ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో ఈ డిబేట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఈ డిబేట్లలో పాకిస్తాన్ వెర్షన్ వినిపించడానికి పాకిస్తాన్కు చెందినటువంటి అధికార ప్రతినిధులను కూడా ఈ డిబేట్లోకి ఆహ్వానిస్తారు అవసరమా మనకు ఆ దరిద్రమా అవసరం అంటాలి ఏం తెలివి ఉన్నారా ఆయన ఏం తెలివి ఉపయోగించారో నాకు అర్థమే కావాలా ఇక ఈ డిబేట్లోకి వచ్చినటువంటి ఈ పాకిస్తాన్ విశ్లేషకులు నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు చెప్తా ఏదొస్తే అది మాట్లాడతా డిబేట్లలో నానా రచ్చా చేస్తా డిబేట్లను తప్పుదో పట్టిస్తున్నారు పైగా భారత్లో ఉన్నటువంటి హిందువులు ముస్లింలపైన ముస్లింలపైన దాడులు చేస్తున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఒక మాట చెప్తా అది ఏ పండగ రాని వినాయక చవితి రాని దసరా రాని దీపావళి రాని శ్రీరామనవమి రాని ఏ పండగ రాని దాడులకు గురవుతుంది ఎవరంటే హిందువులే కానీ మొన్న రంజాన్ వచ్చింది ఎవరి మీద ఏడన్నా దాడులు జరిగినాయా వాళ్ళు పండగలు చేసుకుంటామన్నా దాడులు చేసేది వీళ్ళ మీదనే వీళ్ళు పండగలు చేసుకుంటామన్నా కూడా దాడులు చేసేది హిందువుల మీద ఇంకేం చెప్పాలి ఎందుకంటే మళ్ళీ ముస్లింలపైన దాడులు అవుతాయంటారు భారతదేశంలో ముస్లింలకు ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా ఉండదు అంత స్వేచ్ఛ మితిమీరిపోయినటువంటి స్వేచ్ఛ పాకిస్తాన్కి జిందాబాదులు కొడతారయ్యా ఈ దేశంలో బతాను ఈ దేశంలో సకల సదుపాయాలు పొందుతా ఇంతకంటే ఇంకేం చెప్పాలా స్వేచ్ఛకు ఇంకా కాదు ఇంతకంటే కొలమానం ఏదన్నా ఉన్నదా సరే దీంతో
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తాన్ అధికార ప్రతినిధులపై కూడా నిషేధం విధించినారు. అంటే ఇకపైన ఈ పాకిస్తాన్ టీవీ వ్యాఖ్యాతలు భారతదేశ మీడియా సంస్థల్లోకి రావడానికి వీలు లేదు. ఇకపైన మన భారతీయ మీడియా ఛానల్స్ చేసే డిబేట్లోకి పాకిస్తాన్కి చెందినటువంటి ఈ వ్యాఖ్యాతలను ఆహ్వానించడానికి వీళ్ళే. ఇకపైన ఈ పాకిస్తానీ దిక్కుమాలిన మేధావులు భారతీయ మీడియా ఛానల్స్లో కనిపించడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదంటూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరోసారి నిషేధానికి సంబంధించినటువంటి ఆదేశాలు విధించింది. అంతే, ఇక ఈ దెబ్బతో ఈ పాకిస్తానీ మేధావులు ఏడ్చి చస్తారంట. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ భారత మీడియా ద్వారా తమకు పబ్లిసిటీ రావడమే కాకుండా తమ చేతికి $4 వస్తూ ఉన్నాయి ఏదా. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం తమపై కూడా నిషేధం విధించడంతో ఇక తమకు దిక్కేవరని చెప్పేసి పాకిస్తాన్ మేధావులంతా కూడా బోరమని ఏడుస్తారంట. కాదురా, మీ పెంటంతా వినిపించేదానికి ఖాళీగా జనాలంతా కూర్చోండేదా? మీ బాధలు ఏమన్నా ఉంటే ఆడనే అదేదో అంటారు పెద్దవాళ్ళు సామెత, మీరు రుద్దుకోండి, ఏం రాలుతుందో చూద్దాం మళ్ళీ తర్వాత. మీ దరిద్రం మాకేందుకో, మాకు అవసరమా? ముందు ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టాలి పట్టుకో, లేకపోతే వాళ్ళేంది పిలిపించే వాళ్ళ దగ్గర మాట్లాడించేదా? ఏడుండే వాళ్ళే ఆడపాట పాడుతున్నారు. ఏది వాళ్ళ సంకర జాతి పుత్రులంతా కూడా. ఇంకా ఆడుండే వాళ్ళు వాళ్ళనే తీసుకొచ్చి ఇంకా డిబేట్లో కూర్చోబెట్టి కాదు వాళ్ళనే లైవ్ కవరేజ్ చేస్తే ఇంకా వాళ్ళ పాట కదా వాళ్ళు పాడతారు. ఎందుకు మనకి దరిద్రం అంతా? కొంచెమన్నా బుద్ధి ఉండక్కర్లా? అనవే కదా మనం తింటాం, అశుద్ధం కాదు కదా. పరాయోడి పెంటతో మనకేం అవసరమో? ఏ మనుషులు ఏందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.